నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ పార్టీ మారుతారన్న వార్తలు ఆగడం లేదు. ఆయన పార్టీ మారేది లేదని చెబుతున్నా ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటెల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు పార్టీ విడిచి వెళ్లిపోతానా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారని కీలకంగా కూడా ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. అయితే ఆయన ఎంత చెబుతున్నా పార్టీ మార్పుపై వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో ముదిరాజులు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఈటలకు మంచి పదవులు దక్కాయి. కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఈటల రాజేందర్ రెండవ స్థానంలో ఉండేవారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పై ముదిరాజులంతా కోపంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదు. దీంతో గతంలో బీఆర్ఎస్ కు ఓటు వేసిన వారు బీజేపీ, కాంగ్రెస్ కు చీల్చేశారు. మరి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజుల ఓట్లు గుంపగుత్తగా పట్టడానికి రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. ఈటల రాజేంద్రను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముదిరాజు నేత నీలం మధు కాంగ్రెస్ గూటికి చేరినట్లే ఈటలను కూడా చేర్చుకుంటే ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపు ఖాయమని కూడా తెలుస్తుంది. అంతేకాదు బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటున్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఈటల బీజేపీలో ఉండే అవకాశం లేదు. ఇది కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. మరి చూడాలి ఎన్నికల ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయో.